హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఎవరైనా ఈజీగా పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలాగా ఒకసారి తింటే మళ్ళీ ఇంకోసారి తినాలనిపించేలా నోరూరించి చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. ఇంకా లేట్ ఎందుకు, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం చికెన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పసుపు వేసుకొని అందులో చికెన్ వేసుకొని కడగాలి. ఇంట్లో వెనిగర్ ఉంటే వెనిగర్తో క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా హాట్ వాటర్లో క్లీన్ చేయడం వల్ల నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. కరోనా నుంచి ఇలా చేయడం అలవాటైపోయింది. ఇలా కడిగిన చికెన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. చికెన్ 1 kg ఉంది, సో 5 to 6 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక అందులో ఒక బిర్యానీ ఆకు, 2 ఇలాచీ, 4 లవంగాలు, 4 పచ్చిమిర్చీలని కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక పెద్ద ఆనియన్ని చిన్నగా తరిగి వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు అందులో కొద్దిగా పుదీనా, అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా అప్పుడే దంచిందైతే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం చికెన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ చికెన్ని ఇందులోనే వేసేసుకుందాం. కొందరు చికెన్ని ఉప్పు కారం అలా గార్నిష్ చేసి వేసుకుంటారు. ఇలా వేస్తే చప్పగా ఉంటుందా అంటారు, కానీ అస్సలు ఉండదు. కొద్దిగా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది అంతే, కానీ ఇలా చేస్తే నాకు చాలా బాగా నచ్చుతుంది, బాగుంటుంది కూడా. ఇలా చికెన్ని ఆయిల్లో వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా ఆయిల్లో ఉడకనివ్వాలి. ఆలోపు మనం మసాలా తయారు చేసుకుందాం. మసాలాకి కావాల్సింది ఒక ఎండు కొబ్బరిని చిన్నగా తరిగి కొద్దిగా ఆయిల్లో వేయించి మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. ఒక 3 ఆనియన్స్ని కూడా పెద్దగా కట్ చేసి ఆయిల్లో వేయించి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. మసాలాని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఉన్న కర్రీని మూత తీసి ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా, అప్పుడు అందులో ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం 5 పచ్చిమిర్చీలను వేసాము, అది వేసింది గుర్తుపెట్టుకొని కారపొడి వేసుకోవాలి. కారపొడి వేసాక బాగా మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ ఫ్రై అయ్యాక అప్పుడు అందులో మనం ఆనియన్స్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మంటని స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా కర్రీని కలుపుకొని 5 మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ ఉండాలి. ఇలా ఆనియన్స్ పేస్ట్ మనం వేయించి మిక్సీ చేసి వేసాం కదా పేస్ట్, దీనివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. పచ్చి పచ్చిగా రాదు, ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి గ్రేవీ కూడా బాగుంటుంది. ఇప్పుడు మన కొబ్బరి పౌడర్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మంటని స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మసాలా వేసాం కదా, లేదంటే అడుగంటుతుంది. ఇలా స్లో ఫ్లేమ్లోనే మంటని పెట్టుకొని 2 to 3 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. మూత మాత్రం పెట్టుకోకూడదు. ఇలా ఒక 10 మినిట్స్ ఆయిల్లో మంచిగా చికెన్ ఫ్రై అయ్యాక అప్పుడు అందులో మన దగ్గర చికెన్ మసాలా, నేను ఇక్కడ ఎవరెస్ట్ వాళ్ళది చికెన్ మసాలా వేస్తున్నాను. ఇలా చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత
అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ. చేస్తే చికెన్ ఫ్రై పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్వేతాస్ రెసిపీస్.